సుబ్రహ్మణ్యం నాయక్, రూపానాయక్ తాండా, వజ్రకరూర్ మండలం, అనంతపురం జిల్లా. బంజారాల ఆరాధ్య దైవం సద్గురు సామాసంగ్ మహారాజ్ ఆలయ సన్నిధిలో ఒక మంచి ఉద్దేశంతో పిరమిడ్ ధ్యాన కేంద్రం నిర్వాహకులు ఆదరణీయ మాన్య శ్రీ అనంతపురం జిల్లా వాసి హనుమంతు గారు మొక్కలు పంపిణీ చేయడం అభినందనీయం. ఆయనకి రెండు చేతులు జోడించి శిరస్సు వంచి నమ్రతాపూర్వకంగా ఆయన కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ఒక అనంతపురం జిల్లాలో దాదాపు 1,000,000 మొక్కలు నాటినటువంటి ఒక సంకల్ప కార్య దీక్షాపరుడు. ఎందుకంటే అనంతపురం జిల్లాను ఒక పర్యావరణం అంటే హరిత విప్లవం అంటారు. ఇది మొత్తం గ్రీన్ ఉండాలి, పచ్చదనంతోనే మన జీవితాలు, మన యొక్క భవిష్యత్తు అన్నీ పచ్చగా ఉంటాయన్నటువంటి ఒక సుదీర్ఘకాల ప్రణాళికను ఆయన అమలు పరుస్తూ దశల వారీగా అంచెలంచెలుగా ఎదుగుతున్నారు. ఆయనకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా మా బంజారాల ఆరాధ్య దైవం సద్గురు సామాసంగ్ మహారాజ్ సేవాలని మనస్ఫూర్తిగా నేను ప్రార్థిస్తున్నాను. హనుమంతు గారు దశల వారీగా అంచెల వారీగా ఇంతింతై వటుడింతై మరియు దానంతై నమో వీధిపైనంతై తోయద మండలాగ్రహంలో కలనంతై అనేటువంటి విధంగా ఎదగాలని, ఆయన యొక్క జీవితము నందన వనములాగా పూల పాన్పులాగా వినోద విలాసాల పరమళ భరితంగా వర్ధిల్లాలని, జీవితాంతం ఆయన బాగుండాలని మనస్ఫూర్తిగా మేము మా బంజారా సంఘం తరపున ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఒక ఆయన సంకల్పము ఒకరికి ఆదర్శవంతమైంది. నేటి యువతరానికి ఒక సంకల్పం అది. ఎందుకంటే కరువు జిల్లాలో కొన్ని కార్యక్రమాలు కనుమరుగవుతున్నాయి. అటువంటి కనుమరుగవుతున్నటువంటి తరుణంలో ఆయన చీకట్లో ఆవరించిన చిమ్మ చీకటిని పాలదొరడానికి ఒక చిరు దీపం వెలిగించినట్లుగా ఆయన దీపాన్ని వెలిగించి అనంతపురం జిల్లాను సస్యశ్యామలం చేయాలనేటువంటి ఒక మంచి ఉద్దేశం అయితే ఉందో ఆ ఉద్దేశాన్ని నేను మనస్ఫూర్తిగా హర్షిస్తున్నాను. ఆయన మంచిగా ఉండాలని, ఆయన ఏదనుకుంటే అది కార్యసిద్ధి ప్రాప్తి కలగాలని మా దేవుణ్ణి కోరుకుంటున్నాను. హనుమంతు గారికి మరొక్క మారు ప్రత్యేక కృతజ్ఞతలు.